మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరితో కూడా ఇప్పుడు దాకా నీ దైవజనులు అనేక విషయాలు, చాలా విలువైన మాటలు ప్రభా, అవన్నీ కూడా మర్చిపోకుండా నీ ప్రజలందరూ కూడా అవి పట్టుకుని వారు జీవించే విధంగా సహాయం చేయండి. అలాగే ఇక మీదట కూడా నీ చిత్తానుసారంగా మరి నీ మాటల ద్వారా మమ్మల్ని అందరితో కూడా మాట్లాడమని, అవి కూడా పట్టుకుని ఫలించే వారికి ఉండే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీకు చెప్పనున్నటువంటి మాట, నిన్ను విడువను ఎడబాయను. అయితే దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. అయితే మనము కూడా చేయాల్సింది మనం కూడా ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తుంది. అయితే దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఎంతమంది కావాలి దేవుడు నాకు విడువకూడదు, ఎడబాయకూడదు, తోడే ఉండాలి? దేవుడు మనందరికీ ఆశ ఉంటుంది, నన్ను దేవుడు విడిచిపెట్టకూడదు, నన్ను దేవుడు ఎడబాయకూడదు అనేటువంటి మాట మనం ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రభా నన్ను విడిచిపెట్టద్దు, నన్ను ఎడబాయొద్దు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నాకు నువ్వు తప్ప ఎవరు సహాయం చేస్తారు, నన్ను నువ్వు తప్ప ఎవరు ఆదుకుంటారు, నన్ను నువ్వు తప్ప ఎవరు బలపరుస్తారు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నాకు సహాయం చేయి, హెచ్చించు, బలపరచు, నా స్థితి మార్చు, నా బిడ్డల స్థితి మార్చు, నాకు మంచి ఆరోగ్యం దయచే. ఇవన్నీ మనం ఎందుకు అడుగుతాం? దేవుడు అంటే మనకి చాలా ఏముంది. ఎస్. అయితే దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుడికి ఒక వ్యక్తితో ఉండడానికి దేవుడు కావాల్సింది వాళ్ళకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే, ఇంత ధనం ఉంటేనే, ఇంత పలుకుబడి ఉంటేనే, ఈ విధంగా వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే నేను వాళ్ళకి తోడుగా ఉంటాను దేవుడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మనకి బైబిల్ ద్వారా ఏం చెప్తున్నాడంటే, నేను విడువను, ఎడబాయను, కానీ నువ్వు కొన్ని దేవుడు చెప్పిన ఆజ్ఞలు కట్టడం ఫాలోఅప్ చేయాలి. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నేను విడువడు, ఎడబాయట. చూడండి, జాషువా చాప్టర్ 1, యెహోషువ గ్రంథము 1 అధ్యాయము 1-9, 1 నుంచి 9 వచ్చిన దాకా మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 1 అధ్యాయము, పేజీ నెంబర్ 177 వస్తుంది, పాత నిబంధన. యెహోషువ గ్రంథము 1 అధ్యాయము, పేజీ నెంబర్ 177. యెహోషువ గ్రంథము 1 అధ్యాయము, ఓకే నేను చదువుతాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారునటువంటి మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవు ఇచ్చాను. దేవుడు జాషువతో మాట్లాడుతున్నాడు. మోషే చనిపోయిన తర్వాత నా సేవకుడైన మోషే మృతి నొందాడు. జాషువతో మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడు. అయితే కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నీవు లాగాలి, నీతో పాటు ఈ జనులందరూ కూడా ఈ యోర్దాను నది దాటాలి. నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశానికి మీరు వెళ్ళాలి. అయితే నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో మీకు ఇస్తాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకున్న మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంత్యం పడమటి మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములను ఏ మనుష్యుని ఎదుట నిలవలేక ఇయుండును. నేను మోషేకు తోడు నీకు కూడా తోడే ఉంటాను. అయితే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. జాగ్రత్తగా మళ్ళీ చదువుతున్నా. నీవు బ్రతుకు దినములటును ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉంటాడు. నేను మోషేకి ఎలా తోడే ఉన్నాను, నీకు కూడా నేను తోడే ఉండబోతున్నానని తండ్రి దేవుడు జాషువతో చెప్తున్నాడు. అయితే జాషువతో చెప్తే ఇంకా చెప్తున్నాడు, నేను విడువను, నిన్ను ఎడబాయను. అయితే నువ్వేం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. మనిషికి చాలా ధైర్యం అనేది చాలా అవసరం. అయితే నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాడంటే, వారికి ఇచ్చిందని నేను వారి పితలతో ప్రమాణం చేసి నీ దేశం నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేసేస్తావు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మ శాస్త్రమందరి చొప్పున నువ్వు చేయాలి. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి మీ మైండ్ లో. హల్లెలూయా. నిన్ను విడువడు, ఎడబాయడు, కానీ నీకు ఆయన తోడే ఉండాలి. నిన్ను విడువకుండా ఎడబాయకుండా దేవుడు నీకు తోడే ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను అగైన్ I tell him this word, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మ శాస్త్రముల చొప్పున నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. నిన్ను దేవుడు విడిచిపెట్టకూడదు, నిన్ను ఎడబాయకూడదు. అంటే నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము చెప్పినట్టుగా వాక్యానుసారంగా నువ్వు జీవించాల్సిందే. హల్లెలూయా. ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు, నీకు తోడే ఉంటాడు. కీప్ సైలెంట్. నేను విడువడు, ఎడబడు. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్తగా బహుధైర్యంగా ఉండాలంటే నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం నువ్వు చేయాలి. నెక్స్ట్ వన్, నీవు నడిచి ప్రతి మార్గున చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడిమికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళీ ఏం చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏం చేయకూడదు? నువ్వు బోధించాలి, దాన్ని నువ్వు పాటించాలి, నువ్వు తప్పుపోకూడదు బోధించకుండా. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటుకు జాగ్రత్తగా చెప్తున్నా. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటుకు నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడీకము. నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉండను. హల్లెలూయా.
నిన్ను దేవుడు విడిచిపెట్టాడట, నేను దేవుడు ఎడబాడట, నీకు దేవుడు తోడే ఉంటాడట. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ధర్మశాస్త్రం చొప్పున చేయాలి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోకూడదు, ఈ ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారమే నువ్వు చేయాలి, జాగ్రత్త పడాలి, దివారతో దాన్ని ధ్యానించాలి అని ప్రభు ఈ రోజు మన లేఖన భాగాల ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నేను విడిచిపెట్టాడు, ఎట్టి పరిస్థితుల్లో ఎడబాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు ఆయన తోడే ఉంటాడు. నువ్వు వాక్యానుసారంగా నడుస్తుంటే, వాక్యంలోంచి తొలిగిపోకుండా నీ నిర్ణయాలు వాక్యానుసారంగా తీసుకుంటూ నువ్వు ముందు సాగిపోతుంటే, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి నేను ముంచే పరిస్థితులు వచ్చినా, నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురుతున్నా, ఎన్ని పరిస్థితులు ఎదురుతున్నా, దేవుడు నేను నిలబెడతాడు తన మహిమార్థమే. హల్లెలూయా. నువ్వు తప్పుకోకూడదు, నువ్వు వాక్యం నుంచి తప్పుకోకూడదు, నీ నిర్ణయాలు వాక్యానుసారమై ఉండాలి, నీ ఆలోచనలు వాక్యానుసారమై ఉండాలి. ఆయన నీకు ఏదైతే ఇచ్చాడో, ఏ గ్రంథాన్ని ఇచ్చాడో, ఆ గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దాని ప్రకారంగా నువ్వు చేయాలి. ఆటోమేటిక్ గా నిన్ను విడిపోడు ఎడబాయుడు నీకు తోడే ఉండబోతున్నాడు దేవుడని యెహోవా, లేదంటే తండ్రి దేవుడు, లేదంటే తత్వమైన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మనకు తోడే ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ ధర్మశాస్త్రం అంటే ఈ వాక్యానుసారంగా మనము జీవించాలి, మనం ధ్యానించాలి, మనం జీవించాలి, మనం ఇతరులకు చెప్పాలి. మనము ఇది ధ్యానిస్తూ కుడిగాని ఎడమగాని తొట్టిల్లిపోకుండా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా. ఆటోమేటిక్ గా దేవుడు నీతో ఉండబోతున్నాడు, నిన్ను విడువడు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎడబాయుడు. హల్లెలూయా. నువ్వెంత ఆఫరింగ్ ఇవ్వని దేవుడు నీకేమీ అక్కడ ఇది ఏం పెట్టలేదు. కాకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో దాని ప్రకారంగా నువ్వు చక్కగా ప్రవర్తించాలి. మళ్ళీ చెబుతున్నా, నీవు నడుచు. చూడండి ఒక్కసారి 7 జాషువా చాప్టర్ 1:7. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడిని మోషే నీకు ఆజ్ఞాపించే ధర్మశాస్త్రం చొప్పున చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారమే చేయాలి. నీకు వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే నువ్వు చేయాలి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? లీడర్తో చెప్తున్నాడు. ఎవరు? జాషువాతో చెప్తున్నాడు. ఎవరతను చెప్పండి గట్టిగా. అతను ఒక లీడరు. మోషే తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సెకండ్ పర్సన్ గా. మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ దేవుడు దగ్గరుండి జాషువాకు అప్పగిస్తున్నాడు. అయితే జాషువాకు అప్పగిస్తున్నప్పుడు జాషువాతో ఏం చెప్తున్నాడంటే అతనికి పర్టికులర్ గా మెన్షన్ చేసి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రము చొప్పున నువ్వు చేయాలి. ఏ చొప్పున? ఈ ధర్మశాస్త్రం అంతా చొప్పున నువ్వు చేయాలి. నీవు నడిచి ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించి నువ్వు దాని నుండి కుడిముగ్గాని ఎడమగాని తొలగకూడదు. ఎందుకంటే వాక్యంలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఎదురవుతాయి. వాక్యంలోంచి బయటకు వచ్చే దేవుని చిత్తానికి లేదంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి కనుక మనం ఈ వాక్యంలోంచి బయటికి రాకూడదని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధమైన మనకి ఏదొస్తున్నా అది మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనము ఎన్నుకోకూడదు. ఆ త్రోవని లేదంటే ఆ మార్గాన్ని విడిచిపెట్టి వాక్యం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడవడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అయితే ఈ రోజు చూడండి, మనకి బైబిల్లో ఎక్కడ కూడా మాల వేసుకోమని అంటే మాల వేసుకొని బైబిల్ ఎక్కడా లేదు. అవునండి కదా? మనుషులు బైబిల్ చదవడం చాలా తక్కువ అన్నమాట, చాలా రేరుగా చదువుతారు కొంతమంది. అయితే కొన్ని డినామినేషన్లు ఏం చేస్తా అంటే కొన్ని ఆచార గ్రంథాలు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నప్పుడు అవి వాళ్ళ మీద రుద్దుతున్నప్పుడు అవే నిజమేమో, అదే కరెక్ట్ ఏమో అని వాళ్ళ వేసుకుని ఒక 40 రోజులు ఒక నిష్ఠగా పాటిస్తారు. ఆ 40 రోజులు తాగరు, ఆ 40 రోజులు బూతులు మాట్లాడరు, ఆ 40 రోజుల తర్వాత మళ్ళీ భయంకరంగా తాగుబోతులుగా తిరుగుతారు. అయితే బైబిల్లో మనకు అటువంటి ఏం మెన్షన్ చేయలేదు దేవుడు. మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ధర్మశాస్త్రం అయితే ఈ వాక్యం ప్రకారంగా మీరు నడవండి, మీరు తొలగిపోకండి, దీన్ని ధ్యానించండి, దీన్ని పాటించండి అని మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు అవ్వచ్చు, ఒక విశ్వాసం అవ్వచ్చు, వచ్చి బైబిల్కి వ్యతిరేకంగా ఏదైనా మనకి చెప్పినప్పుడు బైబిల్లో లేదు కనుక ఇది మేము చేయవసరం లేదు, ఇది మేము చేయవసరం లేదు. ఈ రోజున ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించకపోవడం వల్లే లోకంలో అనేక మంది ఈ రోజున అపవాది అనేక మందిని లేవనెత్తు, అనేక మంది యెహోవా సాక్షులు కానివ్వండి, లేదంటే రకరకాలటువంటి డినామినేషన్ పేరు చెప్పుకుని ఈ రోజున లోకంలో పరిగెడుతున్నారు. క్రైస్తవుని ఆదివారం చర్చికి వెళ్ళకూడదు, మీరు శనివారం రావాలి, శనివారం ఆరాధన అని చెప్పి వాళ్ళకి వాక్యాన్ని పాత నిబంధనలో చూపించి ఎలా పస్కా చేయాలి కదా, శనివారం ఆరాధన చేయాలి కదా, మీరు ఆదివారం ఎందుకు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా, అసలు రొట్టె ద్రాక్షలు మీరు ఎందుకు తీసుకుంటారు అని చెప్తుంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి భక్తి విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి బైబిల్ చేత పట్టుకుంటున్నారు కానీ దాన్ని ధ్యానించట్లేదు కనుక తొలగిపోతున్నారు. దేవుని చిత్తంలోంచి, దేవుని మార్గంలోంచి, పరలోకానికి వెళ్లే మార్గంలోంచి తొలగిపోయి భక్తి ఎలా చేయాలో తెలియక మళ్ళీ తిరిగి పాత నిబంధన భక్తి మళ్ళీ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను దర్శనం చూడకముందు, వాగ్దానం పొందుకోకముందు నేను ఇంటికాడ ఉన్నాను. ఒక వ్యక్తి మండపడి వెళ్తున్నాడు, నాకు తెలియదు వెళ్తున్నట్టు కూడా. నాతో అంటున్నాడు, పలానా వ్యక్తిని కలుసుకొని అంటే నేను త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర దాకా అతను వెళ్ళిన తర్వాత అన్న ఎక్కడికి వెళ్తున్నావు? నేను మండపేట వెళ్తున్నాను, మీటింగ్లు ఉన్నాయన్నాడు. సరే అన్న, నాకు ఎందుకు దేవుడు నేను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నేను వస్తానన్నాను. సరే అని చెప్పి కూర్చుంటే తమ్ముడు క్యాన్సిల్ అయిపోలేకుండా ఫోన్ చేయట్లేదు అన్నాడు. నాకు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్తావు అన్నాడు. సరే నేను కాసేపు కూర్చున్నాను, మళ్ళీ ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాడు. సరే ఓకే అయింది, తమ్ముడు రమ్మన్నారు అని అతను బండి మీద వెనకాల కూర్చున్నాను. అతను తబలా వాయిస్తాడు అనమాట, తబలా వాయిస్తూ సేవ చేస్తాడు.
నేను వెనకాల కూర్చున్న మండపెట్టి వెళ్ళిపోయాం. నేను అనుకున్నాను అప్పుడు నా ఆత్మీయ జీవితం తక్కువ, వాక్యం తెలియదు నాకు. 7 రోజులు మీటింగ్ పెట్టాడు. 2 రోజులు ఆ సేవకులు 7 రోజులు మీటింగ్ పెట్టాడు. అమ్మా ఏం భక్తి, 7 రోజులు మీటింగ్, అబ్బా మంచి సేవకు అయి ఉంటాడు అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది యెహోవా సాక్షులలో. ఏ సాక్షులు అండి? 7 రోజులు మీటింగ్ పెట్టి శనివారం సప్పాతు ఆచరిస్తారంట. 2000 మంది ఆ సంఘ విశ్వాసులు. ఎంతమంది అండి? ఎంతమంది? పరలోకం వెళ్తారండి వాళ్ళు. 15 రోజులు అమెరికాలో ఉంటాడట, 15 రోజులు ఇక్కడ ఉంటాడట ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఈ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించకపోతే, దీని ప్రకారంగా మనం చేయకపోతే మనము దేవునిలోంచి తొలగిపోతామని దేవుడి గ్రంథం చెప్తుంది మనకి. హల్లెలూయా. దేవుని గ్రంథం నువ్వు ధ్యానించకపోతే దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని నిర్ణయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమవుతాయండి? అర్థమే కావు. మా నాన్నగారు ఫార్మర్, ఈయన వ్యవసాయకుడు అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి అట్టుపులు తీసుకున్నాడు అనుకోండి, బనానా కొంటకి, దీని రేట్ ఎంత అంటాడు. ఈయన ఒక్కోసారి నాకు తెలియదు అనుకుంటున్నావు అంటే, నేను రైతునేనా, ఒకప్పుడు పండించానంటే సైలెంట్ అయిపోతారంట. ఓహో నువ్వు రైతువేనా, పండించావు అయితే, అది జాతక మాట్లాడ, అయితే రైతు అంట. అయితే రైతు కదనుకో, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ వెళ్ళాడనుకో, ఏ సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాడనుకో, ఎంతో మీకు కాబట్టి 140 అండి, ఇచ్చే టక్ టక్ నుంచి పెట్టి వెళ్ళిపోతారు. అవును కదా? అది ఒక రైతు వెళ్తే, దీన్ని పండిస్తున్నాను, దీని రేటు చేలో 70 రూపాయలు, 80 రూపాయలు, 60 రూపాయలు మొత్తం గెలంతా కూడా. నువ్వు మాకు ఒక హస్తమే 130, 140 చెప్తే వాళ్ళకంటే వాళ్ళు ఏం చేస్తారు? సర్లైతే 50 రూపాయలు, 60 రూపాయలు నువ్వు తీసుకెళ్ళిపో. అర్థమైందా లేదా మీకు? మీరు ఈ గ్రంథాన్ని ధ్యానించకపోతే ఇందులో ఉన్నటువంటి దేవుడి నిర్ణయాలు మీకు అర్థం కావు. మీరు దేవుడి నుంచి తొలగిపోకూడదంటే ఈ లేఖన భాగాలు మీరు ధ్యానించి ఈ లేఖన భాగంలో ఉన్నట్టుగా మీరు చెయ్యాలట. ఏం చేయాలి? మీరు చెయ్యాలి. చూద్దాం ఒకసారి ఆ మాట ఎక్కడ ఉందో ఒకసారి. 7వ వచనం. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున చేయాలి. ఏం చేయాలంట? ధర్మశాస్త్రం చొప్పున. ఏ చొప్పున? ధర్మశాస్త్రం చొప్పున చేయవలు. నీవు నడిచి ప్రతి భాగంలో చక్కగా ప్రవర్తించుంటే నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. ఎందుకు తొలగిపోకూడదు అంటున్నాడు? తొలగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తొలగిపోతారు, గ్రంథాన్ని విడిచిపెడతారు, దేవుడు చెప్పిన మాట విడిచిపెడతారు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఈ యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నాయకత్వంలో వెళ్ళిపోయారు, ఎవరి స్థానాలు వాళ్ళు తీసుకున్నారు, స్థిరపరచబడ్డారు, షెల్టర్ వేసుకున్నారు, సమృద్ధి, సైలెంట్ ద్రాక్ష తోటలు వేస్తున్నారు, చక్కగా పండించుకుంటున్నారు. కానీ దినాలు గడిచి కొద్ది ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. ఏమయ్యారు? విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. ఏ వైపు తిరిగిపోయారు? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రం చొప్పున మీరు చేయాలి. నువ్వు నడిచి ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించి నువ్వు దాని నుండి కుడిగా ఎడమగా తొలగిపోకూడదు అంటే మనం తొలగిపోయే పరిస్థితులు వస్తాయి. మనం తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తనేస్తున్నాడు పొందటి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధించాలి. జాషువతో చెప్తున్నాడు దేవుడు, మీరవ్వచ్చు, మేము వాక్యం చెప్తే మీరు విన్న వాక్యాన్ని మీరు ఇతరులకు చెప్పాలి. ఏం చేయాలండి? మీ పిల్లలకు చెప్పాలి, మీ భర్తలకు చెప్పాలి, మీ తోటి వారికి చెప్పాలి. అలా ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తారో, ఇదిగో మనం ఆరాధించే దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా చెయ్యాలంట అని చెబితే ఆ కుటుంబం ఫలిస్తుంది. చెప్పకపోవడం వల్లే ఫలించట్లేదు. చెప్పకపోవడం వల్లే వాళ్ళకి దేవుని వాక్యం అర్థం అవట్లా. చెప్పకపోవడం వల్లే మన దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అదే చెబితే, అదే కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి దేవుని మాటలు ప్రకటిస్తే వాళ్ళు ఏమవుతారండి? పచ్చని ఒలీవ మొక్కల వల్ల మీ భోజనం బల చుట్టూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రం నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలంటున్నాడు? చూడండి, నీకు చాలా జాగ్రత్తగా అర్థమని చెప్తున్నా. దేవుని చేత ఎన్నుకోబడ్డాడు దావీదు దేవుని చేత ఎన్నుకోబడి దావీదు రాజుగా స్థిరపరచబడిపోయాడు. అయితే దేవుని మందసాన్ని ఎవరు మోయాలంటే దేవుని మందసాన్ని? అవునండి, దాని ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు చక్కగా ఎక్కడ తీసుకొచ్చాడు? ఎద్దుల బండి మీదగా తీసుకొస్తుంటే అది జారు పడిపోతుంది, దేవుని మనసు జారుతుందని ఎవరు దేవుడు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులు కాకుండా దేవుడి ఏర్పాటులో లేని వ్యక్తి, దేవుని నిర్ణయంలో ఉన్న వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవాలని అలా ప్రయత్నించినప్పుడు దేవుడు చంపేశాడు. నువ్వెందుకు ముట్టుకోవాలి నా మందసాన్ని? ఇది నీ పని కాదు. హల్లెలూయా. మనము ఈ గ్రంథాన్ని ధ్యానించకపోతే, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోకపోతే మనము దేవుని చేత ఎలా మనం ఆశీర్వదించబడతాం, మన మిత్రులకు ఎలా ఆశీర్వదకరంగా ఉంటాం, మనం ఎలా మాదిరికరంగా ఉంటాం, దేవుని సన్నిధి మనతో ఉంటుందా, దేవుడు మనకు తోడే ఉంటాడా, దేవుడు మనల్ని విడువకుండా ఎడబడకుండా మనతో ఉండగలడా? ఈ వాక్యానుసారంగా జీవిస్తే ఆయనే మనతో ఉంటాడు, ఆయనే మనకు తోడుగా ఉంటాడు, ఆయనే మనల్ని విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా.
అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడి దివారాత్రం దాన్ని ధ్యానించాలి, ధ్యానించి నీ మార్గాన్ని వర్ధన చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. అప్పుడు నేను నీకు ఆర్జించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడద్దు, జడియొద్దు, నువ్వు నడిచే మార్గంతో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. నువ్వు కనుక ఈ ధర్మశాస్త్రం చొప్పున చేస్తే, ఈ ధర్మశాస్త్రం చొప్పున నువ్వు నడిస్తే, నీకు ఆయన తోడుగా ఉండి నిన్ను విడవకుండా ఎడబాయకుండా నిన్ను శాసన గమ్యానికి చేర్చేస్తాడు. హల్లెలూయా. నువ్వేమవుతావంటే చెప్పండి, 9వ వచనం. నేను నీకు చూడండి 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారం చేయడం నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రం దాన్ని ధ్యానిస్తే నీ మార్గం నువ్వు వర్ధన చేసుకుంటావు. ఏం చేసుకుంటావు? నీ మార్గాన్ని వర్ధన చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావట. నువ్వు నేను నీకు ఆర్జించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి చాలు, దిగులు పడద్దు, జడియొద్దు, నీవు నడిచే మార్గంతో నీ దేవుడు యెహోవా నీకు తోడే ఉండబోతున్నాడు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట, నేను విడవను ఎడబాయను బిడ్డ, ఎట్టి పరిస్థితులు నేను విడవను. కానీ ఒకటి నువ్వు మాత్రం చేయాలి, నేను చెప్పింది ఫాలోఅప్ చేయి. ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు నడువు చాలు. హల్లెలూయా. ఈ గ్రంథం చొప్పున నడు, దీన్ని చదువు, దీన్ని ధ్యానించు, దీనిలో ఉన్నటువంటి వాటి ప్రకారంగా చేయడానికి నువ్వు సిద్ధపడుతూ చాలు, నేను నీతో ఉండబోతున్నాను, నేను విడువను ఎడబైపోతున్నానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే మాట భక్తులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి, పాత నిబంధనలో జాషువా గ్రంథంలో ఉన్నటువంటి మాట పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి, హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 5, హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 5 అక్కడ రాసినటువంటి మాటను కూడా మనం గమనిద్దాం. దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాట కూడా తెలియజేశారు. నెక్స్ట్ వన్ చదువునా నేను? ఓకే, చదువునా? చెప్పాను కదా. కాబట్టి ఎవరు సహాయుడు? ఎవరు సహాయం? గట్టిగా చెప్పారు అందరూ కూడా. చూడు, అన్వి ఎవరు తినలేదా? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నిన్ను ఏమాత్రం నువ్వు విడువని నేను ఎన్నడను ఎడబైన ఆయనతో చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. చాలు నాన్న, నేను ఈ మాట చెప్తారు గట్టిగా, నేను 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 హల్లెలూయా. నిన్ను ఏమాత్రము విడువడట, నిన్ను ఎన్నడను ఎడబాయడంట. నిన్ను ఎన్నడు కూడా ఈ రోజు విడిచిపెట్టేస్తాడా? రేపు ఉంటాడా తోడుగా? మధ్యాహ్నం దాకా ఉండడా? మధ్యాహ్నం నుంచి ఉంటాడా? అలా ఏం చెప్పట్లేదు దేవుడు. నువ్వు పాపం చేస్తే, వాక్యం విరుద్ధంగా చేస్తే దేవుడు నీకు తోడే ఉండడు. గాని నువ్వు కనుక వాక్యానుసారంగా నడిస్తే నిత్యము నీకు తోడుగా ఉండి నేను ఏమాత్రం విడిపడు ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెన్నై వెళ్తున్నాను, చెన్నై నుంచి రిటర్న్ వస్తున్నాను. నేను రిటర్న్ వస్తుంటే ఏం జరిగిందంటే, నేను అనుకున్నాను, నా యొక్క ఆలోచన సెంటర్ వెళ్ళిపోతుంది కదా ట్రైన్ అనుకున్నాను అని టికెట్ తీసుకున్నాను. ఒక్క నిమిషం. టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేసానండి. ట్రైన్ ఎక్కేసిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ట్రైన్ ఎక్కేసి కూర్చున్నా. అది ఇంటికి నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్తుంది, నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్దు. నేనేమనుకున్నానంటే, నేను వెళ్ళాల్సిన చోటుకి అది వెళ్ళిపోద్దని నేను ఫిక్స్ అయిపోయి మనసులో గమ్ముని పరిశుద్ధాత్మ నడకుండా ట్రైన్ అక్కడికి వెళ్ళిపోతే, సెంట్రల్కి వెళ్ళిపోద్ది అని చెప్పేసి పుట్లూరు అనే ఏరియా నుంచి సెంట్రల్ రావాలి. నేను పుట్లూరులో ఉన్నాను, ఎక్కేసాను. 1 hour అబౌవ్ ఉంది జర్నీ. ఎక్కి కూర్చున్నానండి. కూర్చున్నాను. లోపల నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అడుగు అంటున్నారు. నేను అడగనయ్యా, వాళ్ళందరూ అన్ని జనులు ఎక్కడికి వెళ్తుంది అడుగు అని నేను అడగనయ్యా అంటున్నారు. మొత్తం మీద నేను అడగట్లేదని నా పక్కన ఉన్న వ్యక్తి, ఎదర వ్యక్తి, అన్న ఇది సెంట్రల్ పోమా అని తమిళ్లో అడిగాడు. ఆ పోమాదు తిన్నాడు వారం ట్రైన్ తిన్నాడంటే వెనకాల వస్తుంది ట్రైన్ అంటున్నాడు. అరే ఇది సెంటర్ వెళ్దా అని ఆ ట్రైన్ ఆగగానే నేను కూడా బయట దూకేశాను. ఇంకా బయట దిగి ఆకాశం వైపు చూసి నేను చాలా ఆశ్చర్యపోయి ప్రభువును స్తుతిస్తుంటే నెక్స్ట్ ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కాను, సెంట్రల్ వెళ్ళాను, ఎగ్మూర్ వెళ్ళాను, చెన్నై సెంట్రల్ నుంచి ఇక్కడికి నేను భీమవరం వచ్చేసాను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏమాత్రం విడిపడి ఎడబాయుడు. దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. దేవుడికి అనేక మంది ప్రార్థన చేస్తారు. దేవుడు సింహాసనం దగ్గర కూర్చుని అనేకమైనటువంటి వాటి నిమిత్తమైన జవాబిస్తున్నాడు. ఎక్కడో ఒక ఎవాంజలిస్ట్ ఇజ్రాయెల్ తన పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఇతను ఎక్కిన ట్రైన్ ఇతను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళదు. ఇతనికి అర్జెంట్ గా ఏం కావాలంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను ఈ ఇన్ఫర్మేషన్ కనుక నేను ఇవ్వకపోతే ఇతను ట్రావెలింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. ఈ నైట్ కనుక చెన్నైలో ఉంటే రూమ్ రెంట్ అంత అవుతుంది, ఇతనికి వచ్చి అంత అవుతుంది, చాలా ఇబ్బంది పడతాడు. భాష సరిగ్గా రాదు, పూర్తిగా నాకు తమిళ రాదు, ఏదో కొన్ని వచ్చాను. సాపడచ్చా అంటే ఇవే వచ్చు. సాపడచ్చా అంటే భోజనం చేసావా, నల్లారు కంటే బాగున్నావా, ఎప్పటికే అంటే ఎలా ఉన్నావు, ఇవే వచ్చు నాకు. ఎందుకంటే తమిళ్లో మాట్లాడేటువంటి మాటలు ఇవి. అయితే నాకు పూర్తిగా భాష రాదు. అయితే దేవుడు ఏమాత్రం విడివడు ఎడబడి గనక, వాక్యము సత్యము గనక, వాక్యంలో రాయబడిన మాట వాస్తవము గనక, దేవుడు తన దైవజనుని విడిచిపెట్టకూడదు గనక, దేవుడు తన ఆత్మ ద్వారా తన చిత్తాన్ని తెలియజేసి తప్పించి శాసన గమ్యానికి చేర్చాడు. హల్లెలూయా. నిన్ను ఏమాత్రం విడివడు, నిన్నెన్నడు ఎడబాయడట. కాబట్టి ప్రభు నాకు ఎవరు సహాయం చేశారు? ట్రైన్లో ప్రభువే చేశారా, లేదంటే సెంటర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశారా? బాబు నీ పేరేంటి, నువ్వు వెళ్తున్న ట్రైన్ సెంటర్ రాదని చెప్పారు నాకు.
ఎవరు చెప్పారు? ప్రభు. నీకు సహాయం చేస్తాడు, నువ్వు బిలీవ్ చేస్తున్నావా? నీకు సహాయం చేస్తాడు, నువ్వు భయపడద్దు అనేటువంటి మాట బైబిల్ చెప్తుంది. భయపడద్దు, నేను ఏమాత్రం విడిపడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి అని ఇంట్లో సరిగ్గా ప్రార్థన చేసుకునే ఉండలేదు బ్రదర్, బైబిల్ చదవట్లేదు బ్రదర్, నాకు చాలా భయం వేస్తుంది బ్రదర్, కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాను, మా ఇంట్లో సరిగ్గా కనీసం దేవుళ్ళో నేను నడవడానికి నాకు ఎవరు సహకరించట్లేదు అంటే, నో ప్రాబ్లం, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు నిన్ను అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఎక్కడెక్కడ ప్రార్థన చేశానో నా దేవుడు తెలుసా మీకు? నేను ఎక్కడ ప్రార్థన చేశాను తెలుసా? ఎక్కడ ప్రార్థన చేశాను? చర్చిలో చేశాను, బాత్రూమ్ చేశాను. మా అమ్మని అడగండి. పెద్ద బాత్రూమ్ అనమాట మాది, అది పెద్ద బాత్రూమ్. ఆ బాత్రూమ్ ఆఫ్ టాయిలెట్ అనమాట, టైల్స్ తో ఉంటది, ఒక చిన్న కిచెన్ రూమ్ లో ఉంటది. అందులో మోకాళ్ళు వేసి పాటలు పాడి ప్రార్థన చేసి అప్పుడు ఎవరో మారలా. మా అమ్మ ఒక రోజు అంది, తలుపు కొడుతుంది, చిన్న గొడవ అయింది మా ఇద్దరికి. సాతాను ఎవరు రెచ్చిపోతాడు, నేను ఇంకా దర్శనం చూడలేదు, వాగ్దానం పొందుకోలే. అప్పుడు నేను చచ్చిపోతాను రా. ఎంత జరిగింది, నువ్వు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తావా, పాటలు పాడతావా? నేను చచ్చిపోతాను అయితే నాకు ప్రార్థన చేయండి. 9 పాటలు పాడానండి ఆ బర్త్డేలో. నేను తెలుసా మీకు, మోకాళ్ళు వేసాను, చెమటలు పట్టేసి 9 పాటలు పాడి పైకి వచ్చాను. నా తల్లి ఇప్పటికి సజీవ లెక్కలు ఉంది, సజీవ లెక్కలు ఉంటాం కాదు, దేవుడిని ఆరాధిస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. పిల్లరా, మనం ఏమాత్రం విడిచిపెట్టడు, ఎడబాయడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం భయపడకూడదండి. మనం భయపడ్డామా దేవుడు చూడాలనుకున్న పొజిషన్ మనం చేరలేం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు నీకు కావాలంటే ఈ రోజున నీకు ఒకటే చెప్తున్నా, ఈ బైబిల్లో అంతా చదివి దీని ప్రకారంగా నువ్వు నడిస్తే చాలు. హల్లెలూయా. నడిస్తే దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. నిజంగా దేవుడు సహాయం చేస్తాడా? నా సాక్ష్యం చెప్పాను, నా జీవితంలో జరిగింది. దేవుడే సాక్షి. ఏదో కల్పించి కట్టిగా అల్లి మీకేం చెప్పాలా, జరిగిందే చెప్ప, దేవుడే సాక్షి దానికి. ఇప్పుడు బైబిల్లో కూడా దేవుడు సహాయం చేశాడా? ఎవరి జీవితంలో సహాయం జరిగిందా? ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తికి అద్భుతమైన సహాయం చేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు నాతో మాట్లాడారు. దీనికి కంపేర్ అయ్యేది జెనసిస్ చాప్టర్ 20. ఎవ్రీవన్ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఆదికాండము 20వ అధ్యాయము. దేవుడు సహాయం చేస్తాడు, ఏమాత్రం విడివడు, ఎడబాయడు. దేవుడు నాకు సహాయకుడని హెబ్రీ రాసిన హీబ్రూ చాప్టర్ 13:5 లో రాయబడింది కనుక దేవుడు నిజంగా సహాయం చేస్తాడని వాస్తవం అయితే అది ఎక్కడ జరిగిందో చూద్దాం. అనేక మంది జీవితంలో జరిగాయి, కానీ ఈ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు. జెనసిస్ చాప్టర్ 20, ఆదికాండము 20వ అధ్యాయము, పేజీ నెంబర్ 14. ఆదికాండము 20వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయం 14వ వచనం. అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది చూద్దాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునికును షూరునికును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య సారాను గుచ్చి ఆమె నా చెల్లెని చెప్పాను గనుక గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ, పేజీ నెంబర్ 14, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు, ఎవరండి? దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చినవాడు సుమి అని అనెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితో నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ఒక ప్రొఫెట్, ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన నీవును నీ వారందరూ నిత్యముగా అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చిద్రని తెలుసుకున్నామని స్వప్నం అతనితో చెప్పాను. హల్లెలూయా. అబ్రహాంకి ఎవరు సహాయం చేశారు? ఎవరు సహాయం చేశారు? గట్టిగా ఎవరు సహాయం చేశారు? ఎవరు సహాయం చేశారు? మరి మీకు చేస్తాడా? ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేస్తారు? మరి మీరు చేయాల్సిందేంటి? మీరు చేయాల్సిందేంటి? చేయించకండి. మీరు చేయాల్సిందేంటి? ప్రార్థన. ఓకే. సెకండ్ వన్, ధర్మశాస్త్రం చొప్పున. అంటే ఇప్పుడే విన్నారు మీరు, జాషువాతో ఏం చెప్పాడు? ఈ ధర్మశాస్త్రాన్ని బోధించాలి, తప్పిపోకూడదు, దీని ప్రకారంగా నువ్వు చేయాలి. ఈ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే దేవుడు నీకు ఏం చేస్తాడట? నేను ఏమాత్రం విడిపడు, ఎడబాయడు. సెకండ్ వన్, తోడే ఉంటూనే కాదు, నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాము పిలిచింది దేవుడే. అబ్రహాము భార్యని ఒక అన్యరాజు తీసుకెళ్లిపోయాడు, భారీగా స్వీకరించాలనుకున్నాడు. అయితే అబ్రహాము ఆ కాలంలో పోలీసులు లేరు, గవర్నమెంట్ లేదు, అసలు గవర్నమెంటే లేదు, మీకు తెలుసు అంతా కూడా. కానీ అబ్రహాముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాముకి దేవుడు తన భార్య విషయంలో సహాయం చేశాడా లేదా? అన్యరాజుతో మాట్లాడడం లేదా? స్వప్నమందు అతను ఒక ప్రవక్తని ఫస్ట్ డిక్లేర్ చేసింది దేవుడే. ఎవరిని? ఫస్ట్ బైబిల్లో ప్రవక్తగా పిలవబడింది ఎవరు? అబ్రహామే పిలువబడ్డాడు.
మేము ఇంట్రో జరిగినప్పుడు చెల్లెలు అడిగారు, ప్రవక్తలు ఉన్నారా ఈ కాలంలో కూడా బ్రదర్ అని చెప్పి అడిగారు. 8 క్వశ్చన్ గంటన్నర పట్టింది. అయితే అందులో ఒక క్వశ్చన్ కూడా ఇది ఉంది, అసలు ప్రవక్తలు ఇప్పటికీ ఉన్నారా, అప్పుడే ఉన్నారా? ఇలా కొంతమంది ఇలాంటి ప్రసంగాలు, ఇలాంటి వాళ్ళకి నచ్చిన ప్రసంగాలు చేస్తే వాళ్ళకి అనేకమైనటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట. ప్రవక్తలు ఇప్పటికీ ఉన్నారు. హల్లెలూయా. దానికి కారణం బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 మీరు ఇంటికి వెళ్ళి బాగా ధ్యానించండి. అక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రవక్తల గురించి కూడా రాయించాడు. అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, వీళ్ళందరూ, సువార్థికులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉన్నారంట సంఘము పరిపూర్ణం అవడానికి. హల్లెలూయా. అయితే జెనసిస్ చాప్టర్ 20లో మనం చూస్తున్నాం, దేవుడు అబ్రహాంకి సహాయం చేశాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. తన భార్యను తీసుకెళ్లిపోయాడు, కానీ అబ్రహాము విషయంలో దేవుడే కలగ చేసుకుని, దేవుడే తను విడవకుండా ఎడబాయకుండా దేవుడు అతన్ని గద్దించి, అన్యరాజుని గద్దించి, ఆమె వేరొకని భార్య అని గద్దించి, నువ్వు ఆమెను ముట్టకూడదు అనేటువంటి మాట చెప్పి తిరిగి ఆమెని తనకు అప్పగించే విధంగా ఉండడానికి దేవుడు చాలా ప్రయాసపడ్డాడు, సహాయం చేశాడు. మనము వాక్యానుసారంగా జీవిస్తే, మనం వాక్యానుసారంగా నడిస్తే, మన జీవితాల్లో ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతే దానికి రెట్టింపు పరిస్థితి దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా. దానికి తగ్గ ప్రతి విధమైనటువంటి మార్గాన్ని ఆయన సరళం చేసుకుంటాడు. మనం మాత్రం వాక్యం నుంచి బయటకు రాకూడదు. మనం మాత్రం మన నిర్ణయాల వాక్యాన్ని విరుద్ధంగా తీసుకోకూడదు. ఎవరో తీసుకున్నారు, ఎవరో చక్కగా ఉన్నారు, వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు కదంటే ఈ భూమి మీద ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం మనకు తెలియదు కదా. రేపు పరలోకంలో ఉంటారో ఉండరా వాళ్ళు? మరి మీ పరిస్థితి ఏంటి? ఆర్ యు బిలీవర్? దయచేసి విశ్వాసారా మీరు పరిశుద్ధిగా ధ్యానించి మీ నిర్ణయాల వాక్యానుసారంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలండి? ఇప్పుడు ఈ జనరేషన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, అమెరికా అవ్వచ్చు, కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఒక స్త్రీ వివాహం చేసుకోవచ్చు, ఒక పురుషుడు వివాహం చేసుకోవచ్చు. ఇవి లోతు దినాలు, నోవాహు దినాలు అని ప్రభు చెప్పాడు. ప్రభు తన రాకడ వచ్చేటప్పుడు లోతు దినాలు రిపీట్ అవుతాయి. ఏ దినాలు రిపీట్ అవుతాయి? లోతు దినాలు. రీసెంట్ గా లండన్ లో ఒక స్త్రీ కలిసి క్రైస్తవ వివాహం చేసుకున్నారట. దేవుడు అందుకే పదే మనకు చెప్తున్నాడు, ఈ గ్రంథంలోంచి నువ్వు ఈ గ్రంథాన్ని ధ్యానించు, దీని ప్రకారంగా చేయడానికి నువ్వేమవ్వాలి? సిద్ధపడాలి, నువ్వు బహుగా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. పాత నిబంధనలో యాజకులు వెళ్ళేవారు కదండి. ఎంతమంది తెలిసి యాజకులు వెళ్ళేవారు కదా? యాజకులు ఏమైనా తప్పు చేస్తే ఏమైపోయారు? అప్పుడు ఏం చేసేవారు వాళ్ళని బయటికి? మరి పాత నిబంధనలో అంత స్ట్రిక్ట్ గా ఉండే దేవుడు కొత్త నిబంధనలో గ్రేస్ ఇచ్చాడు, మంచిదే. కానీ మనం చేసినవన్నీ స్టోరేజ్ అవుతున్నాయండి. వెంటనే ఏంటి శిక్ష రాదా? ఎలా చేశారు కదా, వెంటనే దేవుడు గద్దించడు. ఎందుకు గద్దించడు? చూడండి ఒకసారి. ఎందుకు గద్దించట్లేదు దేవుడు? గద్దించడు. దేవుడు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పుకుంటాడు. ఎందుకంటే దేవుడు లేఖనం ప్రకారంగానే నడుస్తాడు. హల్లెలూయా. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 10 through 12. రీడ్ ఎవ్రీవన్. yes. ప్రకటన గ్రంథం ఒకసారి ఆగమ్మా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం. మా అమ్మగారు ఇంటికాడ చెప్తున్నారు, నువ్వు స్పీడ్గా చెప్పాను, ఇంగ్లీష్ చెప్పాను, నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. అందుకే ఇక్కడ చాలా సార్లు చెప్తున్నాను మీకు నేను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం లాస్ట్ లో ఉంటుంది. చూడండి అమ్మా, చదువునా. yes. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలెను. yes. కాలము సమీపమై ఉన్నది. yes. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్మంటున్నాడండి దేవుడు. నెక్స్ట్. yes. ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. yes. నెక్స్ట్ వన్. yes. ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. yes. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. yes. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరి దగ్గర ఉందండి? వాళ్ళు పాపం చేస్తున్నారుగా, వాళ్ళకి ఏం జరగదా? వాళ్ళు దేవుని వాక్యం విరుద్ధంగా నడుస్తారు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళు చాలా వాళ్ళకి ఏదో అన్ని ఏ లోటు ఉండదు. మరి నేను వాక్యసరంగా బతుకుతాను, ప్రేయర్ చేసుకుంటాను, ప్రభా అని అంటాను. కొన్నిసార్లు నాకు సరిగ్గా తింటాను, తిండే ఉండదు, సరిగ్గా మనీ ఉండదు. నా పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది? నేను వాక్యసరంగా బతుకుతాను, అన్యాయం చేయను, అబద్ధాలను మోసగించను, చక్కగా ప్రేయర్ చేసుకుంటాను, ఆత్మీయులు చక్కగా ఉంటాను, పాపం చేయను, పరిశుద్ధంగా ఉంటాను, అన్ని జనులతో కలుసుకోను, చక్కగా యవనస్తులతో తిరగను, ఏదో బైబిల్ చదువుకుంటాను, నా ఉన్నత సమయంలో దేవుడు స్తుతిస్తారు. మరి ఎందుకు వాళ్ళు చాలా బాగుంటున్నారు కదా, నా పరిస్థితి ఏంటంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటూ నేను నీకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నేను రాబోతున్నాను, ఖచ్చితంగా వస్తాను. నీకు ఇవ్వాల్సినటువంటి శాలరీ లేదంటే నీకు ఇవ్వాల్సిన జీతం ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీకు ఇవ్వబోతున్నాడు అంతే. అది కోరుకోండి, బైబిల్ చదివి ఈ లేఖనం ఏం చెప్తున్నా దాని ప్రకారం మాత్రం మూవ్ అవ్వండి. తొందరపడి వెంటనే
నిర్ణయాలు తీసేసుకుని అందరూ బాగానే ఉంటున్నారు, వాళ్ళ నిర్ణయాలు బాగున్నాయి, దేవుడు వాళ్ళు చూడట్లేదా, వాళ్ళు శిక్షించడా, ఇవన్నీ కాదు. దేవుడు అంటున్నాడు ప్రతి దానికి ఒక సమయం ఉంది బిడ్డ అంటున్నాడు అంతే. హల్లెలూయా. ప్రతి దానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవుతాడు. అప్పుడు దాకా ఆయన రియాక్ట్ కాడు, నువ్వు అడిగిన రియాక్ట్ కానే కాడు ఆయన. హల్లెలూయా. మీకు మీకు లాస్ట్ టైం చెప్పాను, యోసేపు 30 సంవత్సరం వచ్చేటప్పుడు దర్శనాలు నెరవేరినాయి. ఎంతమంది గుర్తుందే? 30 సంవత్సరాలకి నెరవేరిన దర్శనాలు కాదు. చూడండి, 30 దర్శనాలు నెరవేరలా. అందుకే బైబిల్ చదివేటప్పుడు మనం బుర్ర పెట్టి చదవాలి. ఏం పెట్టి చదవాలండి? బుర్ర పెట్టి. 30 సంవత్సరాలకు వచ్చేటప్పటికి రేట్ చేశాడంతే, హెచ్చించాడంతే. తన దర్శనం ఎప్పుడు నెరవేరిందో చూడండి. జెనసిస్ చాప్టర్ 41, ఆదికాండము 41వ అధ్యాయము అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేద్దాం. యోసేపు జీవితంలో జరిగిన సంఘటన, దేవుడు ఏమాత్రం విడివాడు ఎడబాడు. 46వ వచనం, జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమంతటా సంచారము చేశాను. జాగ్రత్తగా వినండి, దేవుడు తోడే ఉంటాడు. ఇప్పుడు ఇతను విజయం నెరవేరే ముందు అనేకమైనటువంటి టెంప్టేషన్స్ వచ్చినాయండి లేదా? ఒక స్త్రీ వచ్చింది, తర్వాత దాన్ని గెలిచిన తర్వాత, దాన్ని దాటిన తర్వాత దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేస్తుంటే రేట్ చేశాడు. రేట్ చేయడం అంటే హెచ్చించడం ఆరంభించాడు. ఎప్పుడైతే 30 సంవత్సరాలకి హెచ్చించడం ఆరంభించాడో అప్పుడే తన విజన్ ఫుల్ఫిల్ కాలా. తనకిచ్చిన 2 కళలు కూడా నెరవేర్చబడాల, టైం పట్టింది. తన కళలు, తనకిచ్చిన కళ నెరవేర్చబడడానికి 37వ సంవత్సరం దాటి 38, 39 సంవత్సరాల్లో ఆ సమయంలో దర్శనం నెరవేర్చబడ్డా తన జీవితంలో. ఎక్కడుందో తెలుసా? బైబిల్లో ఉంది, చూద్దారండి. జెనసిస్ చాప్టర్ 41 మనం చదివాం కదా. జెనసిస్ చాప్టర్ 42, ఆదికాండము 42వ అధ్యాయం చదువునాను. ధాన్యము ఐగుప్తులో ఉన్నది. యాకోబు తెలుసుకొనినప్పుడు ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కుని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయరు. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడకు బెన్యామీనును అతని అన్నలతో పంపిన వాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా. ఇది పశు దర్శనం. తన పన నిలబడి మిగతా పనులు సాగిలిపడినట్టుగా దేవుడు చూపించాడు. ఇది ఎప్పుడు నెరవేరింది చెప్పండి ఎవరన్నా మీరు? కరువు కాలము సమృద్ధి అని 7 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది. అంటే తన వయసు ఎంతప్పుడు? 37 క్రాస్ అయ్యి 38 వచ్చిన తర్వాత, కరువు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అన్నలు వచ్చారు, ఆ దర్శనం నెరవేర్చారు. అంటే తన వయసు అప్పుడు 38 సంవత్సరాలు. దానికి కారణం ఏంటంటే బైబిల్లో చెప్తుంది చూడండి, నేను చదువుతున్నాను చూడండి. 33వ వచనం నుంచి మనం చదువుకుందాం. 33 ఆదికాండము 42వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 42 వర్స్ 33. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్తు దేశం అంతా అతను నియమించాను. ఫరో అట్లు చేసి ఈ దేశం మీద అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి, సమృద్ధిగా 7 సంవత్సరాలు పంట పండుద్ది. ఐగుప్తు దేశం అంతటా 5వ భాగం తీసుకునే వాళ్ళు. రాబో ఈ మంచి సంవత్సరం దొరకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారము భద్రం చేయాలి. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశం రాబో కరువు సంవత్సరాలు 7ంటికి ఈ దేశం సంగ్రమంగా నుండి ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైన కనుక అతడు ఆ సేవకులను చూసి ఇతను వల్ల దేవునికి ఆత్మ మనిషిని కనుగొనమని చెప్పాడు. అయితే అక్కడ ఏం జరిగిందో మీకు నేను చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నాను వినండి. 7 సంవత్సరాలు మాత్రం బాగా పంట పండిందండి. ఇదంతా స్టోరేజ్ చేశాడు. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు యాకోబు చెప్తున్నాడు, ఇక్కడ ఏంటంటే ఐగుప్తులో మనకి దాని ఉందట అని పంపిస్తే, అప్పుడు తన వయసు 37 క్రాస్ అయింది. అప్పుడు తనకిచ్చిన దర్శనం, మొదటి దర్శనం అప్పుడు నెరవేర్చబడింది. 38వ సంవత్సరం అనుకుంటా నాకు తెలిసి. హల్లెలూయా. చూడండి మీకు అర్థమని చెప్తున్నాను. 47వ వచనం చదవండి. సమృద్ధిగా పంట పడిన 7 సంవత్సరంలో భూమి బహుగా విరివిగా పండింది. ఐగుప్తు దేశమందున 7 సంవత్సరాల ఆహారం అంతా అతను సమకూర్చి, చెప్తున్నా ముందు పంట బాగా పండింది, తర్వాత కరువు వచ్చింది. ఐగుప్తు దేశమందు 7 సంవత్సరాల ఆహారం అంతా అతను సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేశాడట.
ఆ పట్టణం ఏ పట్టణం చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యం ఆ పట్టణం ముందే నిల్వ చేశాను. యోసేపు సముద్రం ఇసుకలో అతి విస్తారంగా ధాన్యం పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాను. కరువు సంవత్సరం రాకమునిపే, అంటే ముందు సమృద్ధి 7 సంవత్సరాలు పంట పండింది, తర్వాత కరువు సంవత్సరం రాకమునిపే యోసేపుకి 2 కుమారులు పుట్టేశారు. హల్లెలూయా. ఈ కరువు సంవత్సరం రాకముందే 37 ఇయర్ వచ్చేటప్పటికి 2 కుమారులు అతనికి ఏమయ్యారు? పుట్టేశారు. అంటే ఈ 7 సంవత్సరాలు కరువు సంవత్సరం రాకముందే తనకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత కుమారులు పుడతారు. మీరు మనిషి పుడతాడు, తర్వాత ఎఫ్రాయిం పుడతాడు. వీళ్ళిద్దరు అవుతున్నారు 37. అంటే 7 సంవత్సరాలు పంట బాగా పండింది, తను స్టోరేజ్ చేశాడు. 37 అయిన తర్వాత కరువు కాలం వచ్చేసింది. 7 సంవత్సరాలు పంట బాగా పండింది, 7 సంవత్సరాలు స్టార్ట్ అయినాయి కరువు కాలం. ఈ కరువు కాలం వచ్చేటప్పటికి ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకున్నాడు. వాళ్ళ పిల్లలు పంపించాడు. పంపిస్తే వీళ్ళందరూ వచ్చారు. యోసేపు దగ్గరకు వచ్చి మొహాలన్నీ కూడా వాళ్ళ ముఖమంతా నేలను మోపి అతనికి వందనం చేశారట. హల్లెలూయా. ఆల్మోస్ట్ 38వ సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి దర్శనం నెరవేర్చబడింది. ఆ తర్వాత రెండో దర్శనం ఎప్పుడు నెరవేర్చబడింది? యాకోబుకి యోసేపు బతుకున్నాడని తెలిసింది కదా. అప్పుడు యోసేపు యాకోబుని తీసుకురమ్మంటాడు. యాకోబు వాళ్ళందరూ కూడా వచ్చి యోసేపుని కలుసుకుంటారు. హల్లెలూయా. దర్శనం ఎప్పుడు నెరవేర్చబడింది? ఇప్పుడు 30 సంవత్సరాలు రేట్ చేశాడు, వివాహం చేశాడు, 2 మగపిల్లలు కూడా పుట్టేశారు. 37 సంవత్సరం వచ్చింది, 38 వచ్చింది, కరువు కాలం వచ్చింది. ఈ కరువు కాలం వచ్చినప్పుడు యాకోబు అన్నాడు, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట, పదండి అక్కడికి రమ్మంటే అప్పుడు అన్నలు వచ్చి తన పాదాల దగ్గర ముఖములు ఉంచి నేల సాగిలిపడి వందనం చేశారు యోసేపుకి. దేవుడు ఏ దర్శనం అయితే చూపించాడు ఆ దర్శనం 38, 39 సంవత్సరాలు నెరవేర్చబడింది. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట, నేను విడుగొడు ఎడబాడు. యోసేపు నేను మర్చిపోలే. 17 సంవత్సరానికి కళలు చూశాడు, గోతులు పడిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, బానిసత్వం ఇవన్నీ కూడా అయిన తర్వాత దేవుడు వివాహం చేసి రేప్ చేసి వివాహం చేసి పిల్లల్నిచ్చి తన దర్శనాన్ని 37 క్రాస్ అయిన తర్వాత నెరవేర్చినట్టుగా ఫుల్ఫిల్ చేసిన మనం చూస్తున్నాం. దేవుడు బిడ్డ నిన్ను కూడా విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను కూడా ఎడబాడు. కానీ నువ్వేం చేయాలి? నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు. నీకు కూడా సహాయం చేయబోతున్నాడు. నీ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. నీకున్నటువంటి విజన్ ఫుల్ఫిల్ చేయగలడు. కానీ నువ్వు పాపము చేయకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తుంటే, నువ్వు నిలుచుంటే ఖచ్చితంగా దేవుడు తన కాలంలో అది నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సహాయం చేయాలి. ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసుకుందాము మరి. ప్రభు నేను విడువను ఎడబైన ఏమాత్రం ఉన్నావు నాయన, నాకు సహాయం చేస్తాను అన్నాడు. అబ్రహాంకి ఎలాగైతే తన భార్య విషయంలో సహాయం చేశాడో, నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏది ఫాలోఅప్ చేయాలి? నువ్వు ఏది ఫాలోఅప్ చేయాలి? వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారంగా నువ్వు నడవాలి. అప్పుడే నీ ప్రార్థన కూడా ఆయన సంధికి చేరుతుంది. నువ్వు ఎప్పుడైతే గ్రంథాన్ని ధ్యానిస్తావో దాని ప్రకారంగా నడుస్తావో, నువ్వు ఇతరులకి సువార్త చెప్తావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా బతుకుతున్నావో, దేవుడు నీకు తోడే ఉండి నేను విడవకుండా ఎడబాయకుండా నిన్ను అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ప్రార్థన చేసుకోండి. ఫ్యాన్ వేసేస్తాలే. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. దేవుడు మన ప్రయాసం చూస్తాడు, ఏం భయపడక్కల్లా. ఇంకా మేము ఎలా చేస్తున్నాం సువార్త? కొన్ని అర్రకు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, తింటాను ఫుడ్ కూడా ఉండదు అక్కడ, తెలుసా? ఆ దగ్గర సువార్తకి వెళ్ళే మనకు తినే ఫుడ్ పెడతారు. ఉత్త అన్నం పెడతారు, పచ్చిమిరగా ఎత్తారు, తినమంటారు. ఎలా తినాలి పచ్చిమిరగా రైస్? దేవుడు కొరకు డెడికేట్ చేయబడితే ఏది పెట్టినా తినొస్తాడు దేవుజనుడు. హల్లెలూయా. చెప్పులు ఉండవు, కొండల ప్రాంతాలకు సువార్త చేస్తారు. ఇప్పటికీ భద్రాచలం అడవుల్లో సువార్తకి వెళ్తున్నారు సేవకులు. కోయల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఇడ్లీ లేదు అక్కడ, చపాతీ లేదు, దోశ లేదు, ఏముండదు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. నువ్వు వాక్యం నుంచి బయటికి రావద్దు. దయచేసి వాక్యం పట్టుకుని నడుము. వాక్యానికి విరుద్ధమైన ఏ ఆపర్చునిటీ నీకు వచ్చినా, వాక్యానికి విరుద్ధంగా నీకే అవకాశం వచ్చినా, అది దేవుని చిత్తం కాదు బిడ్డ. వాక్యానుసారంగా మాత్రమే నువ్వు నడువు. వాక్యానుసారంగా మాత్రమే దేవుడు నడుస్తున్నాడు. దేవుడు తండ్రి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రము చొప్పున నువ్వు చేయాలి, తప్పిపోకూడదు అంటున్నాడు. కొత్త నిబంధనలో యోహాను భక్తుడు ఆ వాక్యమే ఆదిందు వాక్యం ఉండిన వాక్యం దేవుడు, ఆ వాక్యమే దేవుడే ఉండిన ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. వాక్యం ఎవరో తెలుసా? వాక్యం ఎవరు? గట్టిగా ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేశాను, గట్టిగా చెప్తా. హల్లెలూయా. గట్టిగా చెప్పు. యేసయ్య వాక్యమే అన్నాడు. నువ్వు వాక్యం పట్టుకుని నడిచావా? యేసుని పట్టుకుని నడిచినట్టే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. బిడ్డ నిన్ను విడువడు, ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిన్ను విడువడు, ఎడబాయడు. నీకు సహాయకుడు ఆయన. నువ్వు భయపడద్దు. బైబిల్ చెప్తుంది కదా, హీబ్రూ చాప్టర్ 13 verse 5 లో ఉంటుంది. ఎవరో చదువుతారన్నమాట గట్టిగా?
హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 5. హెబ్రీ రాసిన పత్రిక 13:5. మాత్రమును విడువను, yes నిన్ను ఎన్నడూను ఎడబాయను నిన్ను ఎన్నడూ ఎడబాయడు అని ఆయనే చెప్పాను కదా. అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభు నాకు నేను భయపడను. ఎస్, నీకు నిజంగా ప్రభు సహాయకుడు నువ్వు నమ్మితే నువ్వు భయపడవు. నువ్వు నిజంగా ప్రభువే నీకు సహాయకుడు, నువ్వు భయపడవు. దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడు తెలుసా? దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు తెలుసా? నువ్వు ప్రే చేసుకుంటూ సెకండ్ వన్, ఈ గ్రంథం చొప్పు నువ్వు నడిస్తే చాలు, దేవుడు నీతో ఉండబోతున్నాడు. దేవుడు నిన్ను విడివడు ఎడబాయడు. దేవుడు సన్నిధి నీతో ఉంటది, దేవుడి ఆత్మ నీతో ఉంటది, దేవుడి వాక్యానుసారంగా బతికేవాడితో దేవుడు ఉంటాడు. ప్రే చేసుకుందాం. ప్రభువా, ప్రాణం ఉన్నంత వరకు ఈ వాక్యములో నుంచి మేము తొలగిపోకూడదయ్యా. ఈ వాక్యాన్ని విరుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవించకూడదు. వాక్యాన్ని విరుద్ధంగా మేము బ్రతకూడదు. వాక్యం ప్రకారంగా మేము నాడు యేసయ్య అంటున్నాడు, భూమి మీద ఉన్నప్పుడు ప్రసంగిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకుని వారే ధన్యులు. దాన్ని గైకుని వారు మాత్రమే ధన్యులు. ప్రే చేసుకోండి బిడ్డ, భారం కలిగి ప్రే చేసుకో. ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుడు నీకు తోడే ఉండి తన చోట నీకు చోటు ఇవ్వాలంటే కనుక వాక్యానుసారంగా నువ్వు బతకాల్సిందే. వాక్యాన్ని పట్టుకుని నువ్వు నడవాల్సిందే. వాక్యాన్ని విరుద్ధంగా ఎవరు వచ్చి ప్రేమించారంటే దేవుని చిత్తం కాదు. వాక్యాన్ని విరుద్ధంగా ఏదో చెప్తున్నారంటే దేవుని చిత్తం కాదు. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యాన్ని విరుద్ధంగా దేవుడు ఎలా మాట్లాడతాడు? నువ్వు వాక్యం పట్టుకుని నడిస్తే వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నాకు విజన్ ఇచ్చాడు, నాకు దర్శనం ఇచ్చాడండి. దర్శనం ఇచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 17 దర్శనం ఇస్తే నాతో స్వరం ద్వారా రాజుతో అధికారులతో ప్రధాన నా కొరకు నిలబడిన ఒక పాత్ర ఉన్నావు, నేను హెలికాప్టర్ ఇస్తే నేను అక్కడ మీటింగ్ ఎట్టాలన్నారు. 2020 దర్శనం ఇచ్చారు. 3 దర్శనాలు నేను చూశానండి. కేపాల్ విజన్ నాకు ఇచ్చారు. దావీదు ఉద్దేశాలు పట్ల నేను కలిగి ఉన్నానని ప్రభు చెప్పాడు. నేను ఇవన్నీ అయిన తర్వాత 2021 వచ్చేటప్పటికి యెషయా 49 జూలై 18 నన్ను చదవమన్నప్పుడు నేను స్టన్ అయిపోయాను. అందులోనే నా వాగ్దానాలు, రాజులు అధికారులు నాకు నమస్కారం చేస్తారని అందులోనే వాగ్దానాలు. దేవుడు కనుక నీతో మాట్లాడితే, దేవుని ఆత్మ కనుక దేవుని చెప్తా నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా దేవుడు కంపేర్ చేస్తాడు, రూఢిపరుస్తాడు. అది దేవుని చిత్తం. దేవుని విరుద్ధంగా నీకు ఎన్ని దర్శనాలు వచ్చినా, ఎన్ని కళలు వచ్చినా సరే అవి దేవుని చిత్తానుసారం కాదు, దేవుని వాక్యానుసారం కాదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నీకేది వస్తున్నా అది దేవుడిచ్చింది కాదు బిడ్డ. అది దేవుని స్వరం కానే కాదు. దేవుడు ఒక పని చెప్తే దానికి ఆపోజిట్ చేయించేవాడు ఎప్పుడు అపవాది. వాక్యం పట్టుకుని నువ్వు నడువు, నీ పాదములకు వాక్యం ఏమైంది? ఎస్, పాడదామా? ఎవరికైనా వచ్చే పాట? యేసయ్యని మహింపరిచే పాట ఏ పాట అయినా పాడమంటున్నారమ్మా. నన్ను గట్టిగా పాడదాం. బాధలలో మదినిచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నీచెను, కృపా సత్య దయా సంపూర్ణుడా, వాక్యమయ్యన్న యేసు వందనమయ్యా. కృపా సత్య శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచెను. పడినాను ఇంకెవరంతా చన్నవస్తూ పడు. ప్రేర్ చేసుకోండి. ఒకసారి ఫ్యాన్ అయిన ఒకసారి ఫ్యాన్ అయిన నిన్ను విడివడు ఎడబాయడు. చెల్లి పడుతుంది కదా, నిన్ను విడివడు ఎడబాయడు. వాక్యం చెప్తుంది కదా, నువ్వు చేయాల్సింది వాక్యం పట్టుకుని నడవాల్సిందే. ఆయన ధర్మశాస్త్రం చెప్పిన నువ్వు చేయి చాలు. పాడదాం హల్లెలూయా గట్టిగా. చీన దేవా హల్లెలూయా.
అవును పరిశుద్ధ ప్రే ఫర్ ఎవరీవన్, ప్రే చేసుకుంటే దేవుని బిడ్డలారా, నిన్ను విడివాడు ఎడబాయడు, నిన్ను విడివాడు ఎడబాయడు. వాక్యం పట్టుకున్నాడు, నీ కష్టాలను జయించగలుగుతావు, నీ బాధలను జయించగలుగుతావు, నీ రోగాలను జయించగలుగుతావు, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా ఎగిరిపోతావు. వాక్యాన్ని పట్టుకుని నడిస్తే దేవుడు నీకు కాపాడతాడు, దేవుడు నీ రోగాల్లోంచి విడిపిస్తాడు, నేను స్వస్థపరిచే వాళ్ళే. శుద్ధ